హాయ్ అండి, శ్రీశాంతి యోగా. మీ ఆరోగ్యం మీ చేతుల్లో, అదేవిధంగా మీ ఇంట్లో యోగా ద్వారా కీళ్ళ నొప్పులు, అదే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ చాలామంది నోవేడేస్లో ఇబ్బంది పడుతున్నారు. వీరి కోసం మనం కొన్ని ఆసనాలు, అదేవిధంగా కొన్ని ప్రాణాయామాలు చేసి చూపిస్తాం. ఎవ్రీడే, ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 30 days 40 days అభ్యసించినట్లయితే మీరు రిలీఫ్ పొందగలరు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య నమస్కారాలు ఒక 6 rounds ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ వీడియోలో మన సూర్య నమస్కారాలు ఎలా చేయాలో చేసి చూపించాం. అవి చేస్తూ ఒక 6 rounds ప్రాక్టీస్ చేస్తూ ఆర్ 12 rounds ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు కొన్ని మనం ఆసనాలు చేసి చూపిస్తాం. ఆసనాలతో పాటు జతపరచండి. తద్వారా మీ కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ రిలీఫ్ పొందగలరు. అవకాశం ఉన్నోళ్ళు మాత్రమే శీర్షాసనం ప్రాక్టీస్ చేయండి. అవకాశం లేకపోతే ఇంట్లో ఒక గోడకి ఆనుకొని శీర్షాసనం ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. ఏ విధంగా శీర్షాసనం ప్రాక్టీస్ చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. ఈ విధంగా కాసేపు ఈ శీర్షాసనంలో ఉండడం ద్వారా బ్లడ్ రివర్స్ ఫ్లోలో జరుగుతూ మన శరీర భాగాల అన్నిటికీ సక్రమంగా బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతూ కాసేపు హోల్డింగ్లో ఉంచడం ద్వారా కింగ్ ఆఫ్ ద ఆసన శీర్షాసన ఆపోజిట్ కౌంటర్ ప్రాక్టీస్ చేస్తూ ఈ విధంగా మనకి రిలీఫ్ దొరుకుతుందండి జాయింట్ పెయిన్స్కి. అగైన్ నెక్స్ట్ ఆసన సర్వంగాసనంలో సైక్లింగ్ చేయడం. స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే సర్వంగాసనం ప్రాక్టీస్ చేయకండి. సర్వంగాసనంలో సైక్లింగ్ ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. చక్కగా శవాసనంలో పడుకొని స్లోగా లెగ్స్ వైట్ చేస్తూ స్ట్రైట్గా ఉంచి మీరు ఎంతవరకు అయితే చేయగలరో అంతవరకు చేస్తూ కాసేపు అలా హోల్డింగ్ చేసి ఉంచి ఈ సైక్లింగ్ చేయడం ద్వారా నీ జాయింట్ పెయిన్స్ ఎవరికైనా ఉంటే చాలా చక్కగా రిలీఫ్ దొరుకుతుంది. అదేవిధంగా పెయిన్స్ వస్తూ ఉంటే అగైన్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా ఎవరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మరీ ముఖ్యంగా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు సర్వంగాసనం చేయకూడదు. ఈ విధంగా చేసాక స్లోగా రిలీజ్ అవుతూ కంప్లీట్గా దీని ఆపోజిట్ కౌంటర్ ప్రాక్టీస్ చేయాలండి. ఆపోజిట్ కౌంటర్ వన్ 2 3 4 5 6. both hands up. Inhale, exhale forward, inhale up, exhale forward, inhale up, exhale forward, inhale. 4-5 times అభ్యసించాక ఈ విధంగా హోల్డింగ్ చేస్తూ కాసేపు ఉండాలి. తద్వారా పొట్ట భాగంలో విపరీతమైన
ప్రెజర్ గురయ్యి అగైన్ బోత్ హ్యాండ్స్ అప్, ఎక్సీల్, రిలాక్స్. ఈ విధంగా 3-4 మినిట్స్ అభ్యసించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి పవనముక్తాసనం. రిలాక్స్గా శవాసనంలో పడుకొని బోత్ లెగ్స్ 45 degrees లిఫ్ట్ చేస్తూ, లెగ్స్ ఫోల్డింగ్ చేస్తూ, హ్యాండ్స్తో హోల్డింగ్ చేసి హెడ్ అప్, హెడ్ని ఫోర్ హెడ్ని నీస్కి తగిలేలాగా హోల్డింగ్ చేస్తూ కాసేపు హోల్డింగ్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా పొట్ట భాగం కంప్లీట్గా బాగా ప్రెజర్ గురవుతూ, అదేవిధంగా కాఫ్ మజిల్, టై మజిల్, ఆర్మ్ స్ట్రింగ్స్, ఎవ్రీథింగ్ ఫ్లెక్సిబిలిటీ ఆర్ స్ట్రెంగ్త్ని అవ్వడానికి అవకాశం ఉంటుంది. హెడ్ డౌన్, హ్యాండ్స్ రిలీజ్, ఫార్వర్డ్ స్ట్రెచ్ 45 degrees, ఎక్సీల్ డౌన్, రిలాక్స్. ఈ విధంగా పవనముక్తాసనం అభ్యసిస్తూ నెక్స్ట్ వచ్చేసి భుజంగాసన, నెక్స్ట్ వచ్చేసి ఉత్తాన పాదాసన. ఉత్తాన పాదాసనలో ముందు 30 degrees, బోత్ లెగ్స్ 30 degrees లిఫ్ట్ చేయాలి. ఎక్సీల్ డౌన్, అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సీల్ డౌన్, అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సీల్ డౌన్, అగైన్ ఇన్హేల్ అప్. కాసేపు అలాగ 10 numbers హోల్డింగ్ చేస్తూ ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, relax. Exhale down. Again inhale up. Exhale down. Again inhale up. Exhale down. Again inhale up. కాసేపు అలా హోల్డింగ్లో ఉంచండి అమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, relax. Relax in normal breath. ఆసనం టర్న్ అవుతూ భుజంగాసనం ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఆసనం భుజంగాసనం. టేక్ ఏ లాంగ్ బ్రీత్. ఇన్హీల్ అప్, exhale down, again inhale up, exhale down, again inhale up, exhale down, again inhale up. కాసేపు అలా హోల్డింగ్లో ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. Exhale, relax, Swarmakarasana. Take a long breath, inhale or exhale. Again inhale or exhale. Okay నండి. నెక్స్ట్ ఆసనం వచ్చేసి ధనురాసన. క్యాచ్ ద యాంకిల్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అగైన్ ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, అగైన్ ఇన్హేల్ అప్. అలా కాసేపు హోల్డింగ్లో ఉంచండి. 1 2 3 4 5 6 7 8. Exhale, relax or exhale. Ardha Chandrasana. Relax. రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ లెఫ్ట్ సైడ్ పెడుతూ ఎక్సీల్, రైట్ సైడ్ ట్విస్టింగ్. అగైన్ ఇన్హేల్ స్ట్రైట్, చేంజ్ ద లెగ్. లెఫ్ట్ లెగ్ ఫోల్డింగ్ చేస్తూ రైట్ సైడ్ పెట్టుకొని ఎక్సీల్, లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్. అగైన్ ఇన్హేల్ స్ట్రైట్, చేంజ్ ద లెగ్, రైట్ సైడ్, ఎక్సీల్, లెఫ్ట్ సైడ్ ట్విస్టింగ్, రైట్ సైడ్. Again inhale straight, change the leg, exhale opposite, inhale straight.
రిలాక్స్. రిలాక్స్ ఇన్ నార్మల్ బ్రీత్. ఆర్ ఫైనల్లీ లాస్ట్ వచ్చేసి గోముఖాసన. గోముఖాసనం అన్నది కంప్లీట్గా టేక్ ఏ లాంగ్ బ్రీత్ ఇన్ హీల్. రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ మీద పెడుతూ ఎవరికి వీలైనంత వరకు ఏ లెగ్ అయితే పైన ఉందో ఆ లెగ్ పైకి పెడుతూ లుక్ స్ట్రైట్ ఆర్ స్మైలింగ్ చేస్తూ రిలాక్స్గా కాసేపు అలా హోల్డింగ్ చేస్తూ రిలాక్స్గా ఉండాలి. 1 2 3 4 5 6. రిలాక్స్. అగైన్ చేంజ్ ద లెగ్. ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ హ్యాండ్. ఈ విధంగా మళ్ళీ ఆపోజిట్ వేయాలి. లెఫ్ట్ లెగ్ పైన ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ పైకి వస్తూ హోల్డింగ్ చేస్తూ రిలాక్స్గా 1 2 3 4 5 6 7 ఉందో వారందరూ ఈ సిలబస్ని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం ద్వారా అనులోమ విలోమ ప్రాణాయామం ఫస్ట్ ప్రాక్టీస్ చేద్దాం. ఎగ్జీల్ లెఫ్ట్ నాజిల్, ఇన్హీల్ లెఫ్ట్ నాజిల్, exhale right nostril. Again inhale right nostril, exhale left nostril. ఇదొక రౌండ్ అండి. ఇంకొక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. అగైన్ ఇన్హీల్ లెఫ్ట్ నాజిల్, exhale right nostril. Again inhale right nostril, exhale left nostril. చూస్తారు కదండి ఈ